రెండు చాలా ఐడెంటికల్ గా ఉన్నాయి కదా. ఇది 15 Pro Max అండ్ ఇది వచ్చేటప్పటికే ఇన్ఫినిక్స్ ఈ రోజే లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్. ఈవెన్ ఫోన్ చూడడానికే కాదు, ఇందులో చాలా చాలా ఫీచర్స్ ని అసలు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో తెస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బై ద వే ఈ ఫోన్ ఎంత తెలుసా? కేవలం 5,999 రూపాయలు మాత్రమే. మరిన్ని డీటెయిల్స్ అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. ఇంతకీ లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేసేయండి అబ్బా, ఎందుకంటే అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. సైనింగ్ ఇన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే మనకి ఇక్కడ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD అండ్ ఇది కేవలం ఒకే ఒక వేరియంట్ లో అవైలబుల్ ఉంటుంది. 6GB ర్యామ్ అండ్ 64GB. యాక్చువల్లీ 3GB ర్యామ్, మరొక 3GB ర్యామ్ ఏదైతే ఉందో విర్చువల్ మెమరీ కింద అండ్ 90 Hz విత్ మ్యాజిక్ రింగ్ అని వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో దాన్ని కూడా మనం తెలుసుకుందాం. అసలు ఈ మ్యాజిక్ రింగ్ ఏంది, దాని కథ కల్మషం ఏంటి అనేది డీటెయిల్ గా మనం చూసేద్దాం. సో ఇక్కడ ఉండేటువంటి సీల్స్ అయితే బ్రేక్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇనిషియల్ గా స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే బాక్స్ లోపల Type A to Type C కేబుల్ మనకు ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ 10 watts కి సంబంధించినటువంటి చార్జర్, ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ ని అండ్ దీంతో పాటు ఒక యూజర్ మాన్యువల్, అలాగే వారంటీ కార్డ్ అండ్ బాక్స్ లో మనకు ఒక హార్డ్ TPU కేస్ ని కూడా ప్రొవైడ్ చేశారండోయ్. చూడబోతే ఐఫోన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టున్నారు. ఇక వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ ని చూద్దాం. వేరే ఇక్కడ మీరు చూడొచ్చు, వీటికి సంబంధించిన మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఎస్ డిజైన్ మాత్రం నిజంగా అచ్చు దింపారు. అసలు ఇన్స్పిరేషన్, కాపీ కాదు, ఇన్స్పిరేషన్. ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ మీకు రౌండ్ కనిపిస్తుంది చూసారా, మూడో సెన్సార్ లాగా. ఇది రింగ్ లైట్ అన్నట్లు, ఫ్లాష్ లైట్ లాగా. లో లైటింగ్ లో ఫోటోగ్రాఫ్ తీసుకునేటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. సో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ TPU కేస్ ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. వావ్, నిజంగా 10,000 రూపాయల లోపల లాంచ్ అయ్యేటువంటి ఫోన్ ఇది. ఆ బడ్జెట్ లో ఇది లాంచ్ అవుతుందని మాత్రం అస్సలు అనుకోరు. అంత బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్. అండ్ సైడ్స్ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టికే అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టికే. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు నెక్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకు యూజ్ చేశారు. ఈవెన్ సిమ్ కార్డ్ దగ్గర కూడా చిన్న గ్యాస్ కిట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి చిన్నపాటి స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కింద మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ 3.5mm జాక్. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్. అలాగే పనిలో పని సిమ్ కార్డ్ ని కూడా ఎలా ఇచ్చారు ఏంటి అనేది చూసేద్దాం. ఎస్, ఇక్కడ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. టాప్ డిజైన్ బై ఇన్ఫినిక్స్, అంటే TPU కేస్ మీద వేశారు కానీ దాని మీద అయితే వేయలేదు. ఈవెన్ ఫ్రంట్ వీళ్ళు స్క్రీన్ గార్డ్ ని కూడా ప్లేస్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, టెంపర్ గ్లాస్ అయితే కాదు, జస్ట్ స్క్రీన్ గార్డ్ మాత్రమే. అండ్ ఇవి బయట మనకి మార్కెట్ లో చాలా సునాయాసంగా వీటికి సంబంధించినటువంటి స్క్రీన్ గార్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో 6,000 రూపాయలకి వీళ్ళు నెక్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా తీసుకొస్తున్నారు అంటే గనక సింప్లీ క్రేజీ. సాధారణంగా ఈ బడ్జెట్ లో వీళ్ళు నార్మల్ గ్లాస్ ప్రొటెక్షన్స్ నే తీసుకొస్తూ ఉంటారు. కింద పడంగానే ఈజీగానే పగులుతూ ఉంటాయి. బట్ బ్యాక్ సైడ్ మాత్రం నాకు చూడంగానే ఐడెంటికల్ గా ఐఫోన్ కు ఉన్నటువంటి కెమెరా మాడ్యూల్ లాగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇందులో మీకు 3 కలర్స్ ఉండడం జరుగుతుంది. టింబర్ బ్లాక్, మరొకటి వచ్చేటప్పటికి ఇది షైనీ గోల్డ్ అండ్ క్రిస్టల్ గ్రీన్. ఈ 3 కలర్స్ లో మీకు ఇదైతే అవైలబుల్ ఉంది. నిజంగా వీటన్నిటిలో కూడా నాకు ఈ గోల్డ్ కలర్ ఏదైతే బాగుంది. అండ్ కొంచెం షేడ్స్ చూసినప్పుడు కలర్స్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇక దీని థిక్నెస్ వచ్చేటప్పటికి కేవలం 8.5mm మనకు రావడం జరుగుతుంది. అండ్ వెయిట్ ని కూడా చెక్ చేసేద్దాం. విత్ TPU కేస్ తో 202 grams దాకా రావడం జరుగుతుంది. TPU కేస్ ని రిమూవ్ చేసి మామూలుగా చూద్దాం, 185 grams రావడం జరుగుతుంది. సో లైట్ ఇన్ వెయిట్, చాలా ఈజీగా సునాయాసంగా ఎక్కడికంటే అక్కడికి మీరు అయితే క్యారీ చేసుకోవచ్చు. ఇక దీనిలో మీకు ఏ విధమైనటువంటి వాటర్ రేటింగ్ ప్రొటెక్షన్ ఇట్లాంటివి అయితే రాదు. అండ్ సైడ్స్ కార్నర్ కూడా కొంచెం కరుడ్ గా ఇచ్చారు. చూడటానికి అసలు 6,000 రూపాయల ఫోన్ అంటే నమ్మశక్యంగా లేదు. ఇక దీనిలో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి మ్యాజిక్ రింగ్. ఏదైతే యాపిల్ లో మీరు డైనమిక్ ఐలాండ్ చూస్తుంటారో సేమ్ అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ మ్యాజిక్ రింగ్ ఏదైతే ఉందో ఎక్స్పాన్షన్ అవడం జరుగుతుంది. లైక్ మీరు చార్జ్ చేసినప్పుడు, 100% చార్జ్ ఉన్నప్పుడు, లేదా బ్యాటరీ లో ఉన్నప్పుడు, ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా ఇదైతే చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. మనం మల్టీ టాస్క్ లో ఏదో ఒక యాప్ నైతే ఓపెన్ చేస్తాం కదా, ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు జస్ట్ మీరు అక్కడ ఉన్నటువంటి మ్యాజిక్ రింగ్ మీద ట్యాప్ చేస్తారంటే ఆటోమేటిక్ గా మళ్ళీ మీకు కాల్ కి రీడైరెక్ట్ అవడం జరుగుతుంది. ఇది మాత్రం సూపర్ యూస్ఫుల్ అని నేను అంటాను. అంటే ప్రాపర్ గా దీన్ని యూటిలైజ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మరిన్ని ఫీచర్స్ కూడా త్వరలో వీళ్ళు యాడ్ చేస్తారని చెప్తున్నారు. సేమ్ థింగ్ ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఇంకో బ్రాండ్ లో చూస్తున్నారు, సేమ్ అదే ఇక్కడ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఇక 6,000 రూపాయలు అన్నారు కదా, సో దీంట్లో డిస్ప్లే ఎలా ఉంటుంది అన్న విషయానికి వచ్చారంటే 6.6 inches కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే, అది కూడా 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు చూసారా, ఇది క్రేజీ అనిపించింది. సో దీంతో పాటు ఇది IPS LCD, ఇది AMOLED డిస్ప్లే అయితే ఏం కాదు. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి HDR టెక్నాలజీ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉండదు. బట్ పర్వాలేదు, ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వెరీ గుడ్ డిస్ప్లే అని నేను అంటాను. ఎందుకంటే 6,000 రూపాయల దానిలో మనకి HD వస్తుంది, ఇందులో HD+, అది కూడా 90 Hz తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా 500 nits ఆఫ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ అవుట్డోర్ కండిషన్స్ లో కూడా విజిబిలిటీ అయితే పర్వాలేదు, ఓకే అని నేను అంటాను. కానీ ఈ డిస్ప్లే సెగ్మెంట్
సెగ్మెంట్ లో ఈ మ్యాజిక్ రింగ్ కాన్సెప్ట్ ఉంది చూసావా, నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఈ 6,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇక దీంట్లో మనకి సింగిల్ స్పీకర్ మాత్రం రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఆడియో క్వాలిటీ కూడా లౌడ్ గానే ఉంది అండ్ ఓకే అంటాను. అండ్ దీంట్లో మీకు హైరెస్ ఆడియో ఇట్లాంటి ఫీచర్స్ అయితే రావు. బట్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ అయితే ఉంది. రెగ్యులర్ మీ మ్యూజిక్ వినడానికి లేదా మీ గేమ్ ప్లే కి ఇది సపోర్ట్ చేయడం, గేమ్ ప్లే సపోర్ట్ చేయడం అంటే గేమ్ ఆడేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అయితే వాడుకోవచ్చు. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి యూనిసాక్ కి సంబంధించినటువంటి 606 ప్రాసెసర్ అయితే మనకు తీసుకొని రావడం జరిగింది. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 1.6 GHz గా మనకి రావడం జరుగుతుంది. నార్మల్ రెగ్యులర్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు చేయదగ్గ టాస్క్ అన్నిటిని కూడా ప్రాపర్ గా, ఇది పెద్దగా గేమింగ్ సెంట్రిక్ అయితే ఉండదు కానీ మీడియం గేమ్స్ అయితే ఇందులో ఆడుకోవచ్చు. బట్ యాప్స్ ఇలాంటివన్నిటిని కూడా మీకు ఏ విధమైనటువంటి లాంగ్ అంటే డే టు డే లో మనం వాడేటువంటి మెసేజెస్ కావచ్చు, మెయిల్ కావచ్చు, లేదా యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఇందులో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. దీంట్లో ఒక అప్డేట్ కూడా రాదు, ఇదే లాస్ట్ ఉంటుంది ఆండ్రాయిడ్ 13 లోనే. బట్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇందులో యూజ్ చేసింది ఆండ్రాయిడ్ గో వర్షన్. అండ్ దీంట్లో బై డిఫాల్ట్ గా మనకి వీళ్ళ ఓన్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అక్కడ కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా ముఖ్యంగా కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్టే ఈ రెండు ర్యామ్ అండ్ రోమ్. ఒకటే ఒక వేరియంట్ ఉంటుంది 3GB ప్లస్ 3GB విర్చువల్ ర్యామ్. అంటే ఓవరాల్ గా మీరు 6GB దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు. LPDDR4X ఇచ్చారండి. ఏదైతే మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఉండేటువంటి ర్యామ్ ఏదైతే ఉందో దీనిలో ఇంప్లిమెంట్ చేయడంతో పాటు స్టోరేజ్ లో కూడా వీళ్ళు వచ్చేటప్పటికి UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది కూడా ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి స్టోరేజ్ మెమరీ. మరి దీన్ని వీళ్ళు ఇందులో ఎలా ఇంప్లిమెంట్ చేశారు ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు. ముఖ్యంగా 6,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో క్రేజీ ఇదైతే. అండ్ ఇందులో మీకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే రావడం జరుగుతుంది. సో 64GB సరిపోదు అన్నట్లయితే కనుక సింపుల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మెమరీ కార్డ్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారు. మీ రెండు సిమ్ లో ఏ సిమ్ ని మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అండ్ అప్ టు 2TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 2TB అంటే ఏంటది చిన్న విషయం అయితే ఏం కాదు కదా. అండ్ ఇంతే కాదండి, ఇందులో ఉండేటువంటి టైప్ సి సాధారణంగా ఈ బడ్జెట్ లో మనం మైక్రో USB పోర్ట్లు మాత్రమే చూస్తుంటాం. ఇందులో టైప్ సి ఇచ్చారు అండ్ OTG సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. క్రేజీ కదా. మరి ఇదంతా బానే ఉంది. బ్యాటరీ పరిస్థితి ఏంటి అనే విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. అండ్ 10 watts ఆఫ్ చార్జర్ బాక్స్ లో ఇచ్చారు. 6,000 రూపాయల దానిలో కూడా స్కిప్ చేయలేదు. అండ్ కొంచెం మీకు చార్జ్ అవ్వడానికి అయితే టైం తీసుకుంటుంది. అరౌండ్ 1.5 hours దాకా మీకు టైం తీసుకోవడం జరుగుతుంది 100% దాకా. ఇందులో నాకు వచ్చేటప్పటికి 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో నా అభిప్రాయం. అసలు నిజంగా నెయిల్డ్ ఇట్ అనేవాళ్ళు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కనుక 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ తెచ్చుంటే. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ అయితే ఒకటే కెమెరా మనం మాట్లాడుకోవాలి. 13 మెగాపిక్సెల్ మరొక ఏ కెమెరా ఉంటుంది డెప్త్ సెన్సార్ కోసం పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకునేటప్పుడు పర్వాలేదు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్, వీడియో కాల్స్ ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి, ఫోటోస్ ఇట్లాంటివి దిగడానికి కూడా పర్వాలేదు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఓకే అంటాను. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు అందరిలాగా కాకుండా 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ఫ్రంట్ సెల్ఫీని కూడా తీసుకొచ్చారు. అంటే స్క్రీన్ మీద వచ్చేటువంటి ఫ్లాష్ కాకుండా డైరెక్ట్ గా ఫ్లాష్ లైట్ తోటి మనం సెల్ఫీని అయితే తీసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ పర్వాలేదు, దీని క్వాలిటీ కూడా డీసెంట్ అని నేను అంటాను. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో అయితే మీకు 5G రాదు. ఇది జస్ట్ 4G మాత్రమే. ఆఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో మనం 5G కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి సింగిల్ బ్యాండ్ వైఫై 2.4 GHz మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో పాటు ఇంక్లూడింగ్ దీంట్లో మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. సాధారణంగా ఈ బడ్జెట్ లో కేవలం మనం పాస్వర్డ్ మాత్రం లాక్ చేసుకుంటాం. దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 6,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి HD+ డిస్ప్లే. సాధారణంగా వీటన్నిటిలో HD మాత్రమే ఉంటుంది. దీంట్లో మనకి HD+ అది కూడా 90 Hz మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ రింగ్ లైట్. అండ్ ఇదే కాకుండా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, OTG సపోర్ట్, 2TB ఆఫ్ స్టోరేజ్ మెమరీ మనం అయితే ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒకటి కాదు చాలా రకాల అప్గ్రేడ్స్ అయితే దీనిలో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నిజంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇన్ఫినిక్స్ నెయిల్డ్ ఇట్ అని నేను అంటాను. కాకపోతే మీరు ఇక్కడ ఒక్క దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాలి. ఇది వచ్చేటప్పుడు కేవలం 10 watts ఆఫ్ ఛార్జింగ్ కి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం పాతకాలం పద్ధతి లాగా ఓవర్ నైట్ అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా 18 watts తెచ్చుంటే మాత్రం సింప్లీ క్రేజీగా ఉండేదని నా అభిప్రాయం. ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక 6,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ బ్లైండ్ గా కొనేసామంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.